అంకుషాపూర్ గట్కేసర్ మండల్ మేడ్చల్ డిస్టిక్లో ఉన్నటువంటి మన ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ 2007లో ఎస్టాబ్లిష్ అయ్యి ఆల్మోస్ట్ 2 డికేడ్స్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి ఈ ఎన్వైర్మెంటల్ ఫ్రెండ్లీ క్యాంపస్ 12.7 ఎకర్స్లో ఉంది. అండ్ ఈ క్యాంపస్ స్పెషాలిటీ వచ్చేసి కేవలం కరికులం వచ్చామా, ఇంజనీరింగ్ కోర్స్ కంప్లీట్ చేసామా, సర్టిఫికేట్ తీసుకున్నామా, వెళ్ళామా అన్నట్టు కాదు. ఇఫ్ యూ ఆర్ థింకింగ్ అబౌట్ ద ప్లేస్మెంట్స్, థింక్ అబౌట్ ఏస్ అని క్యాంపసే చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది. అండ్ ద మేజర్ పార్ట్, స్పెషల్ పార్ట్ ఏంటంటే జస్ట్ లాస్ట్ ఇయరే 46.38 పర్ యానం ప్యాకేజ్ ఉన్నటువంటి ఒక మంచి అమెజాన్ కంపెనీలో ఒక అమ్మాయి ప్లేస్మెంట్ కూడా పొందిందనమాట. సో ఇంత బ్యూటిఫుల్ క్యాంపస్లో మనకు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎలా ఉంటాయి అండ్ అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, మనకి హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటుంది, లైబ్రరీ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఒకసారి మనం చూసేద్దాం. అండ్ ఇక్కడ మనకు స్పెషల్ పార్ట్ ఏంటంటే మనం వెళ్ళడానికి ఇక్కడ బ్యూటిఫుల్ రోడ్ లాగా కనిపిస్తుంది, కానీ మన కెరీర్కి ఇది ఒక రోడ్ మ్యాప్ లాగా. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక ట్రైనింగ్ రోడ్ మ్యాప్ ప్రోగ్రామ్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ అర్జున ప్రోగ్రామ్, విహాన్ ప్రోగ్రామ్, కలాం ప్రోగ్రామ్, దాని తర్వాత మనకి ఒక ఇనిషియేటివ్, ఇంక్యుబేటర్ ఆర్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్స్, ఇలా ఒక రోడ్ మ్యాప్ ప్రకారం ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు వాళ్ళు ఏ కోర్సెస్ నేర్చుకోవాలి, ఎలా వాళ్ళు ట్రైన్ అవ్వాలి అండ్ ఇండస్ట్రీ రెడీగా పిల్లలందరూ కూడా మౌల్డ్ అయిపోవాలి అనే విధంగా వాళ్ళకి ఈ రోడ్ మ్యాప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మరి ఈ ప్రోగ్రామ్స్ ద్వారా కూడా వాళ్ళకి ఎటువంటి క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయి, ఏ కంపెనీస్లో వాళ్ళు ప్లేస్ అవుతారు, ఈ డీటెయిల్స్ తెలుసుకుందాం. అండ్ కరికులంలో కూడా ఎటువంటి చేంజెస్ రెగ్యులర్గా చేస్తారు అనేది కూడా తెలుసుకోవాలి, ఎందుకంటే ఇది అటానమస్ క్యాంపస్ కాబట్టి. సో లేట్ చేయకుండా ఇంత ఇంట్రొడక్షన్ ఇచ్చాను కాబట్టి ఈ క్యాంపస్ డీటెయిల్స్ ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. చలో. జస్ట్ బిలీవ్ మీ మై డియర్ పేరెంట్స్ అండ్ యంగ్స్టర్స్, ఈ క్యాంపస్లోకి ఒక్కసారి అడుగుపెట్టిన వెంటనే మీకు ఒక పీస్ఫుల్ ఎన్వైర్మెంటల్ గ్రీనరీతో ఉన్నటువంటి వైబ్స్ అన్నీ మీకు తగులుతాయి. ఎందుకంటే క్యాంపస్ సీరియస్గా ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పారు, కానీ ఇది ఒక యూనివర్సిటీ లాగా ఉందన్నమాట. ఎక్కడికక్కడ మీకు ఏ బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయి అండ్ మీకు హాస్టల్, ఇక్కడ బాయ్స్ హాస్టల్ ఉంది అండ్ దాని ముందు ఎమర్జెన్సీగా అంబులెన్స్ కూడా అవైలబుల్గా ఉంచారనమాట. సో అంటే ఎంత జాగ్రత్తలు కూడా చాలా బాగా తీసుకుంటున్నారు. అండ్ మనకి ఎక్కడికక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి, సర్వైలెన్స్ కెమెరాస్ ఉన్నాయి అనమాట. సో మరి ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంటాయి, కరికులం ఎలా ఉంటుంది, సీరియస్లీ చాలా కూల్గా, నీట్గా, డీసెంట్గా ఉంది. అండ్ బిల్డింగ్ కూడా చాలా కొత్తగా ఉంది. అంటే 2007లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఈ క్యాంపస్ని స్టిల్ ఈ కాలంలో జెన్జీ కిడ్స్ వస్తారని తెలిసినటువంటి ఈ కాలంలో అందరికీ కూడా కనెక్ట్ అయ్యే విధంగా ఈ క్యాంపస్ని ఎస్టాబ్లిష్ చేశారు. గైస్, ఇక్కడ మీరు మీ ప్రైమ్ టైంలో బ్యూటిఫుల్ మెమరీస్ క్రియేట్ చేసుకునే మీ హాస్టల్ ఇది. సో ఇక్కడ హాస్టల్లో మనకి G+3 ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్లో 4 మెంబర్స్ ఉండొచ్చు. అంటే విశాలంగా, ప్రశాంతంగా, కొంచెం మనకంత బయట ఎన్వైర్న్మెంట్ కూడా ప్లెజెంట్గా ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ మీకు ఈ హాస్టల్లో కూడా ఏదో జస్ట్ రూమ్స్ అన్నీ ఇరికించి పెట్టేసేయాలి అన్నట్టు లేకుండా మీకు ఇక్కడ ఒక అంటే బయటికి వచ్చిన లోపల ఉన్న వెంటిలేషన్కి కూడా చాలా స్కోప్ ఉండేటువంటి విధంగా మనకి మీ హాస్టల్ బిల్డింగ్స్ అన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ మీ ప్రైమ్ టైం ఎంజాయ్ చేయడానికి ఇక్కడ మంచిగా మనకు లాన్ కూడా ఉంది. అండ్ మన ఇదైతే బాయ్స్ హాస్టల్. రూమ్స్ ఎలా ఉన్నాయో చూసిన తర్వాత గర్ల్స్ హాస్టల్ కూడా చూద్దాం. అండ్ ఇక్కడ మనకి ఇంకా మీకు వాషింగ్ మిషన్ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే మీ బట్టలు ఇవన్నీ కూడా ఉతుక్కోవడానికి మీకు ఇబ్బంది లేకుండా ఇక్కడ వాషింగ్ మిషన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు. సో జస్ట్ హ్యావ్ ఏ క్యాజువల్ లుక్ టు యువర్ రూమ్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా, ప్రశాంతంగా ఒక 4 పడుకోవచ్చు. ఇక్కడ జస్ట్ దీని నుంచి ఇటు క్రాస్ చేయగానే మనకి ఇక్కడ బాయ్స్ మెస్ ఉంది. బాయ్స్ మెస్ కూడా చాలా విశాలంగా, ప్రశాంతంగా, అంటే లైక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ వాళ్ళు అందరు వచ్చినా కూడా సరిపోయే విధంగా అంత విశాలంగా పెద్దగా ఉంది. అండ్ మనకు ఫుడ్ కూడా చాలా క్వాలిటీతో ఉందన్నమాట. అండ్ ఆఫ్ కోర్స్ మేము ఫుడ్ ఎలాగో ఇప్పుడు టేస్ట్ చేస్తాం, లంచ్ చేస్తాం కాబట్టి మీకు కూడా ఆ రివ్యూ చెప్తాను. అండ్ ఫుడ్ కూడా చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే యూజువల్గా హ్యాండ్ వాష్ చేసుకునే ఏరియా కూడా కొంచెం మనకి కచరా ఉంటుంది, కానీ ఇక్కడ కొంచెం నీట్గా హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి మీరు కూడా మెస్ని ఒక లుక్ వేసేయండి. నేను చెప్పాను కదా, సీరియస్గా ఇక్కడ మంచి హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా బాగుంది, వెరైటీస్ కూడా ఉన్నాయి. అండ్ రెగ్యులర్గా మనకు మెనూ పెడుతున్నారు. ఒకసారి మన ఫుడ్ ఇన్ఛార్జ్ మన ముందే ఉన్నారు. ఒకసారి ఈ ఫుడ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది ఏంటి అడుగుదాం. హలో అండి. సో యువర్ గుడ్ నేమ్? సందీప్ గారు. ఇక్కడ మరి ఫుడ్ పిల్లలందరికీ కూడా ఎంత ఎన్వైర్న్మెంట్ ఎంత బాగున్నా ఫుడ్ సరిగ్గా లేకపోతే 1-2 రోజులు అయితే మాక్సిమం 1 వీక్ అడ్జస్ట్ అవుతారు.
తర్వాత వాళ్ళు నీరసం వచ్చి మా పిల్లలు ఏంటి ఇలా అయిపోయారని పేరెంట్స్ కూడా కన్సర్న్ ఫీల్. మంత్లీ వన్స్ ఫుడ్ మెనూ చేంజ్ చేస్తాం మేడం. వీక్లీ ట్వైస్ చికెన్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది, 2 times ఎగ్స్ ఉంటుంది. ఓకే. ఆయిల్ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఆయిల్ ఫుడ్ ఉన్నప్పుడు మనం సపరేట్ ఆయిల్ లెస్ కూడా ఉంటాయి మేడం. ఉప్మా లైక్ సేమియా ఉప్మా కూడా ఉంటాయి. ఓకే ఓకే. సో యూజువల్గా ఇప్పుడు ఫుడ్ మామూలుగా ఎంతమందికి వండినప్పుడు ఆ క్వాలిటీ విషయంలో కూడా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? క్వాలిటీ అంటే 100% క్వాలిటీ ఉంటుంది మేడం. అసలు క్వాలిటీ లేకుండా అసలు ఏమి రన్ చేయం మేడం. 100% ప్రతి దానిలో అన్ని ఏమున్నా గ్రాసరీస్ అవనండి, వెజిటేబుల్స్ అవన్నీ ఏమున్నా 100%. అండ్ టేస్ట్ పరంగా కూడా ఎలా? టేస్ట్ కూడా ఫస్ట్ అంటే లైక్ కొంచెం అవును మేడం, ఫస్ట్ వండుతారు కుక్స్ వంట స్టార్ట్ చేసినాక అయిపోయినాక మేము చెకింగ్ చేసినాకే ఇక్కడ పెడతాం మేడం. ఒకవేళ ఇన్ కేసు ఏమన్నా లేదు ఏమన్నా బాగాలేదు అనుకుంటే అది చేంజ్ చేసి మళ్ళీ చేస్తాం మేడం. ఓకే. దీనికి కూడా ఏమన్నా రెగ్యులేటరీ బాడీ ఉందా? డెఫినెట్గా ఫుడ్ సరిగ్గా లేకపోయినా, హైజీన్ లేకపోయినా, మన కుకింగ్ ఏరియా కూడా నీట్గా లేకపోయినా సరే స్ట్రిక్ట్ యాక్షన్స్ ఏమైనా తీసుకుంటారా? అంటే మేము మంత్లీ క్లీనింగ్ ఉంటుంది మేడం. అన్ని నీట్గా ఉంటుంది. ఓకే. సో అండ్ ఆల్సో ఫుడ్ ఐటమ్స్ కూడా మనకి ఫ్రెష్గా అండ్ బగారా రైస్ ఉంది, రైస్ ఉంది, మనకి ఫ్రై ఉంది, స్పెషల్ రైస్ కూడా ఉంటుంది సపరేట్ డైలీ. ఓకే. ఓన్లీ మీల్స్ తో పాటు ఒక్కొక్క రోజు డైలీ స్పెషల్ రైస్ సపరేట్ చేంజెస్ అవుతానే ఉంటాయి. ఓకే ఓకే. మీల్స్ కర్రీస్ అన్ని సపరేట్ ఉంటుంది, స్పెషల్ రైస్ పర్ డే ఒక్కొక్కటి చేంజ్ అవుతాయి. ఓకే ఓకే. సో అంటే వైట్ రైస్ కొంచెం తినని వాళ్ళు స్పెషల్ రైస్ 100% తింటారు కాబట్టి ఒక రోజు టమాటా రైస్ అని, జీరా రైస్, గోంగూర రైస్, వెజ్ మంచూరియా రైస్, ఇట్లా ఈరోజు వెజ్ ఫ్రైడ్ రైస్, ఇవన్నీ. సూపర్ సూపర్. సో అంటే మీకు ఫుడ్కి అయితే ప్రాబ్లమే లేదు, హ్యాపీగా ఇక్కడ మీరు ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు మెస్లో. అండ్ మనకు లోపల క్యాంటీన్స్ కూడా ఉన్నాయి. అఫ్ కోర్స్ క్యాంటీన్స్ ఉంటే మనం ఫుడ్ వదిలేసి క్యాంటీన్కి వెళ్తాం, బట్ ఇక్కడ వదిలేయకుండా తినగలిగేలాగా చాలా ఫ్రెష్గా, నీట్గా అండ్ హైజీనిక్ తోటి, క్వాలిటీ తోటి ఉన్నటువంటి ఫుడ్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒకసారి లేట్ చేయకుండా మనకి ఇంత డీటెయిల్స్ అయితే తెలిసాయి కాబట్టి ఒకసారి గర్ల్స్ హాస్టల్ చూద్దాం, అలాగే గర్ల్స్ మెస్ కూడా చూసేద్దాం. చలో. మై డియర్ పేరెంట్స్, ఇప్పుడు గర్ల్స్ కన్నా కూడా ఎక్కువగా మీరు ఎక్కువ కన్సర్న్ ఫీల్ అవుతారు, మన అమ్మాయి సేఫ్గా ఉంటుందా లేదా క్యాంపస్కి వెళ్ళిన తర్వాత అని. సో మీకు అటువంటి టెన్షన్ లేదు. ఇక్కడ మనం గర్ల్స్ హాస్టల్ చూడబోతున్నాము. అండ్ ఈ హాస్టల్ వాళ్ళ రూమ్స్తో పాటు ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే బాయ్స్కి మనం చూసాము ఫ్రీ ఎంట్రీ ఉంది, అక్కడ ఎంట్రీ దగ్గర కూడా మనకు జస్ట్ డోర్ లాగా పెట్టారు. బట్ గర్ల్స్కి గేట్ ఉంది స్పెసిఫిక్గా. సో అంటే నైట్ టైమ్స్ గేట్ క్లోజ్ చేసేస్తారు కాబట్టి మనకి ఎటువంటి టెన్షన్ ఉండదు. అండ్ ఎవరు రావడానికి కూడా ఆస్కారం లేదు. మన పిల్లలు కూడా ఎక్కడ ఏమవుతుంది ఏంటి కంగారు పడతారు, ఎక్కడికన్నా వెళ్తే టెన్షన్ పడే అవసరమే లేదు. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా మనకి రిజిస్టర్ బుక్ ఉంటుంది. ఆ బుక్లోకి మెన్షన్ చేసిన తర్వాత ఎక్కడికైనా పంపిస్తారు. సో సెక్యూరిటీ పరంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అండ్ టు బి ఫ్రాంక్, నాకు బాయ్స్ హాస్టల్ బాగా అనిపించింది, కానీ గర్ల్స్ హాస్టల్లో సెక్యూరిటీ విషయంలో ఇక్కడ మనకు వెయిటింగ్ చైర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సేఫ్టీ మెజర్స్ చాలా ఎక్కువగా తీసుకున్నారు. అండ్ ఇక్కడ ఇంకా అమ్మాయిల గురించి చెప్పాల్సిందే ఉంది. వాళ్ళు ఆల్రెడీ చాలా ఎక్కువగా ఓసిడీతో ఉంటారు. అండ్ వాళ్ళకి ఇక్కడ క్లీనింగ్ కూడా రెగ్యులర్గా పిల్లలు ఉన్నారా లేరా అనే సంబంధం లేదు. హాలిడేస్ ఉన్నా కూడా డైలీ క్లీనింగ్ అనేది జరుగుతుంది. అండ్ మీకు ఇక్కడ కూడా వాషింగ్ మిషన్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ సేమ్ మనకి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఇయర్ వాళ్ళు, ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఫ్లోర్లో థర్డ్ ఇయర్ వాళ్ళు, ఫోర్త్ ఫ్లోర్లో ఫైనల్ ఇయర్ వాళ్ళు. సో ఇలా ఉంటారు. అండ్ మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇక్కడ కూడా చాలా సేఫ్టీ మెజర్స్ తోటి ఉన్నటువంటి హాస్టల్ అయితే మనకు ఉంది. అండ్ మనకి ఇక్కడ 24/7 హాట్ వాటర్ ఫెసిలిటీ అండ్ వైఫై కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. ఇంకా వైఫైతో పాటు ఇక్కడ మనం ప్రశాంతంగా లాన్లో కూర్చోవచ్చు, లేదంటే ఇక్కడ కాసేపు వచ్చి జస్ట్ బర్డ్స్తో కూడా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అమ్మాయిలు కొంచెం సెన్సిబుల్గా ఉంటారు, మూడ్ అనవసరంగా ఇంట్లో వాళ్ళకి దూరంగా ఉంటున్నాం అనే బాధ లేకుండా. అండ్ మీకు నచ్చినట్టుగా మీరు వైబ్ అవ్వడానికి కానీ, మిమ్మల్ని మీరు కొంచెం రీఫ్రెష్ చేసుకోవడానికి కూడా ఎన్వైరన్మెంట్ చాలా బాగుందన్నమాట. గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్స్ చూసాము, మెస్ కూడా చూసాము. అండ్ వీళ్ళ కిచెన్ నేను చూస్తానని చెప్పాను, ఎందుకంటే మీకు హైజీన్గా ఉంటుందని చెప్పినప్పుడు. సో మేడం డెఫినెట్గా హైజీన్ ఉంటుంది, మాకు ఏ ప్రాబ్లం లేదు చూసుకోండి అని హ్యాపీగా ఇక్కడ నన్ను వదిలేశారు. అండ్ సీరియస్గా నిజంగానే చాలా హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ హెయిర్ ఫాలికల్స్ ఇవేవి కూడా పడకుండా వాళ్ళు హెయిర్స్కి కూడా క్యాప్స్ పెట్టుకుంటున్నారు, హ్యాండ్స్కి గ్లౌస్ వేసుకుంటున్నారు వైల్ కుకింగ్ అండ్ వైల్ సర్వింగ్ అండ్ వైల్ క్లీనింగ్ ఆల్సో. సో అన్ని రకాలుగా మనకి మెయిన్గా కావాల్సింది ఇదే.
సో ఈ విషయంలో కూడా వీళ్ళు చాలా జాగ్రత్త తీసుకున్నారంటే డెఫినెట్గా వీళ్ళు కాన్ఫిడెంట్గా అందుకే ఉన్నారు అండ్ సక్సెస్ఫుల్గా 2 decades అందుకే రన్ చేయగలిగారు క్యాంపస్ని. మొత్తానికి అయితే నేను ఇక్కడ ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్లో మన గట్కేసర్లో ఉన్నటువంటి ఈ క్యాంపస్లో నేను బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ చూశాను. మేబీ నేను చాలా క్యాంపస్ చూశాను అండ్ ఇది ఎగ్జాజరేషన్ అయితే అస్సలు కాదు. ఈ క్యాంపస్కి నేను ఇచ్చే రేటింగ్ 5 out of డెఫినెట్లీ 5. ఎందుకంటే ఇక్కడ మనకి నాకు మెయిన్గా మీ అందరినీ పక్కన పెట్టండి, నాకైతే హైజీన్గా లేకపోతే నేను ఉండలేను అండ్ వెంటిలేషన్ మెయిన్గా నాకు కావాలి. సో ఇవన్నీ గ్రీన్ టిక్స్ వేసుకుంటూ వచ్చేసిన తర్వాత నాకు అఫ్కోర్స్ 5 points ఇవ్వాలనిపించింది. సో అదర్ ఇంకో 5 pointsకి ఆ కరికులం ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయో చూసి అప్పుడు ఆ మార్క్స్ వేసేద్దాం. దిస్ ఈస్ ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆడిటోరియం అనమాట. సో ఈ ఆడిటోరియంలో ప్రెసెంట్ అయితే ఒక ప్రోగ్రామ్ జరగబోతుంది. సో వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ ప్రోగ్రామ్ వాళ్ళు వైబ్ అవుతూ ఉంటారు. అంటే లైక్ మీటింగ్స్ జరుగుతాయి, ఎనీ అదర్ ప్రోగ్రామ్స్, లేకపోతే క్లబ్ మీటింగ్స్ ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ సెక్టార్స్ లేకపోతే డిపార్ట్మెంట్స్కి సంబంధించిన మీటింగ్స్ ఇవన్నీ కూడా మనకు ఆడిటోరియంలో జరుగుతుంటాయి. అండ్ సెమినార్ సెషన్స్ కావచ్చు, వర్క్షాప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ మనకి కండక్ట్ చేస్తారు. అండ్ ఆడిటోరియం కూడా ఒకసారి ఎలా ఉంటుందో చూద్దాం. చలో. Let us have a quick look at auditorium. సో అందరూ వస్తున్నారు, అందరితో పాటు మనం వెళ్తున్నాం. ఏం ప్రోగ్రామ్ జరుగుతుందో. Oh my God, what a feel, man. Trust me guys, you're gonna miss something beautiful in your life if you miss to join in ACE Engineering College అనమాట. సో ఇది ఆడిటోరియం. ఒక్కసారి ఎంటర్ అవుతున్నప్పుడు మనం ఒక క్రియేటివ్ థాట్ని అందరి ముందు పెట్టడానికి వెళ్తున్నప్పుడు కొంచెం భయం, కొంత కాన్ఫిడెన్స్ని మనమే బిల్డ్ చేసుకోవడం అండ్ దాని నుంచి మన కెరియర్ ఒక న్యూ టర్న్ తీసుకోవడం, ఇదంతా కూడా మనకు కొన్నిసార్లు ఆడిటోరియంలో జరుగుతుంది. అండ్ అదర్ ఎక్స్పర్ట్ సెషన్స్ కానీ వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వడానికి, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తోటి మనం ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా ఇక్కడ చాలా వర్క్షాప్స్ అన్నీ కూడా జరుగుతుంటాయి. ఇక్కడ ఆల్రెడీ మనకి స్టాఫ్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్ కూడా వచ్చేస్తున్నారు. సో సమ్ స్పెషల్ ప్రోగ్రామ్ ఈజ్ అబౌట్ టు హ్యాపెన్ హియర్. సో వాళ్ళని మనం డిస్టర్బ్ చేయకుండా ఒకసారి మీరు మన ఆడిటోరియంని జస్ట్ ఒక గ్లాన్స్లో ఒక లుక్ వేసేయండి. సో మై డియర్ యంగ్ ఇంజనీర్స్ అండ్ లీడర్స్ ఆఫ్ కోర్స్, సో మీకు ఇప్పటి వరకు మనకి ఈ ఏఎస్ ఇంజనీరింగ్ క్యాంపస్లో మనకు ఉన్నటువంటి హాస్టల్ ఫెసిలిటీస్, అదర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా చూసాము. బట్ ఇప్పుడు అకాడమిక్ బ్లాక్ 2కి వచ్చేసాము. ఇక్కడ మనకి ల్యాబ్స్ ఉంటాయి. సో ఏ ల్యాబ్స్ ఉంటాయి, అక్కడ మీరు ఎటువంటి ప్రాక్టికల్ లెర్నింగ్ అనేవి చేయొచ్చు, ఒకసారి క్విక్ లుక్ వేసేద్దాం. సో రైట్, ఇప్పుడు మనం ఆల్రెడీ బ్లాక్ బి దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ డిఫరెంట్ ల్యాబ్స్ ఉంటాయి. అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఒక్కొక్క ల్యాబ్, పైన అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్కి ఒక డిపార్ట్మెంట్ ఉంటుందంట. ఫస్ట్ ఇప్పుడు మనమైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. సో సివిల్ డిపార్ట్మెంట్ అంటే ఇది. సో సార్ని కొంచెం ఒక బ్రీఫ్ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో మేడం. సో యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. సార్ నా పేరు వచ్చేసి డాక్టర్ షేక్ సలీమియా, ఫ్యాకల్టీ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ఓకే, సూపర్ సార్. సో అయితే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఇక్కడ ల్యాబ్స్ అంటున్నారు. సో ఆ ల్యాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, దీని ద్వారా స్టూడెంట్స్ ఏం నేర్చుకోవచ్చు అంటారు సార్? సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి ఒకటి సర్వేయింగ్ ల్యాబొరేటరీ ఉన్నది, ఇంకొకటి వచ్చేసి ఆటోక్యాడ్ ల్యాబొరేటరీ అండ్ సివిల్ సాఫ్ట్వేర్ ల్యాబొరేటరీ ఉందండి. ఓకే, ఇక్కడ ఈ బ్లాక్ లో చూసుకుంటే సర్వేయింగ్ ల్యాబ్ వచ్చేసరికి అంటే భూమిని ఏ విధంగా కొలవాలి, ఏంటి, ఏ విధమైనటువంటివి, దానికి కావలసినటువంటి అన్ని కూడా ఏ రకమైనటువంటి మెథడ్స్ ఉన్నాయి, ఏ విధంగా మెజర్మెంట్ చేస్తాం భూమిని. అంటే మనకు కావాల్సిన కన్స్ట్రక్షన్ లో ఫస్ట్ ప్రైమరీ ఆస్పెక్ట్ ఏంటంటే మెజర్మెంట్స్ అన్నట్టు, కొలతలు అనేవి చాలా మొట్టమొదటి ఫస్ట్ ప్రైమరీ స్టేజ్ అన్నట్టు ఏ నిర్మాణాన్ని నిర్మించాలన్నా కూడా. సో దానిలో భాగంగా ఒక సివిల్ ఇంజనీర్ అనేవాడు ఏది చేయాలన్నా కూడా మొట్టమొదటిగా ఏం చేయాలి, కొలతలను తీసుకోవాలి. కొలతలకు కావాల్సినటువంటి అన్ని కూడా మనం సివిల్ ఇంజనీరింగ్ ల్యాబొరేటరీ ఉన్నటువంటి సర్వేయింగ్ ల్యాబొరేటరీని వాడుకొని అన్ని కూడా కొలతలు తీసుకోవచ్చు మనం ఏ నిర్మాణం చేపట్టాలన్నా. సో మనకి ఇక్కడ వచ్చేసి జీపీఎస్ అనే టెక్నాలజీ, గ్రౌండ్ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ కానివ్వండి, నెక్స్ట్ తీసుకుంటే మనకు ఏది టోటల్ స్టేషన్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఈ ల్యాబ్ చూసుకుంటే. నెక్స్ట్ ల్యాబ్ వచ్చేసి కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ ల్యాబ్ మేడం ఇది. సో అక్కడ తీసుకున్నటువంటి ఏదైతే ఫీల్డ్ లో తీసుకున్నటువంటి ఆల్ మెజర్మెంట్స్ ని ఇక్కడ తీసుకొచ్చి మన సాఫ్ట్వేర్ లో దాన్ని ఒక డిజైన్ చేస్తామండి. దానికి ఒక రూపాన్ని ఇస్తాం. అంటే మనకి ఏ రకమైనటువంటి నిర్మాణం కావాలంటే ఆ రకానికి తగ్గట్టుగా రూపాన్ని కల్పిస్తాం. దీంట్లో ఆటోక్యాడ్ ఉన్నది, రెవిట్ ఉన్నది, స్టాడ్ ప్రో ఉన్నది,
చాలా రకాలైనటువంటి సాఫ్ట్వేర్స్ ఈ ల్యాబ్లో అందుబాటులో ఉన్నాయండి స్టూడెంట్స్కి. ఓకే ఓకే అంటే సార్ అంటే బేసిక్గా ఈ మధ్య ఏ వచ్చింది ఇంజనీరింగ్ అని భయపడతారు కానీ ఈ టెక్నాలజీని యూజ్ చేసి దీంట్లో ఇంకొంచెం అడ్వాన్స్డ్గా ఏమైనా 100% అండి. ఈ మధ్య కాలంలో ఏఐకి అనుసంధానం చేసి లిడార్ డ్రోన్ టెక్నాలజీ కూడా వచ్చింది. సో అలాంటి వెల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ని కూడా మనం ఇంటర్ప్రిటేట్ చేస్తూ మనకు కావాల్సిన విధంగా సివిల్ ఇంజనీర్ అనేవాడు ఒక రూపాన్ని కల్పిస్తారు, ఒక డిజైన్ ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఏఐ రిలేటెడ్ కి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి సాఫ్ట్వేర్స్ అందుబాటులో ఉంది. దానికి తగ్గట్టుగా మన నైపుణ్యాలు నేర్చుకుంటే గుడ్ ఆపర్చునిటీస్ అన్నట్టు. సో అంటే ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది. ఎస్, క్యాడ్ లో భాగంగానే ఇప్పుడు కొత్తగా వీళ్ళు రెవిట్ అనే సాఫ్ట్వేర్ ని నేర్చుకుంటున్నారు మేడం ఇక్కడ. కొత్తగా వస్తున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా ఒక డిజైన్స్ ని ఏ విధంగా చేయాలనేది దానికంటే అడ్వాన్స్ గా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఆటోక్యాడ్ తో పోల్చుకుంటే ఈ రెవిట్ లో ఇప్పుడు 3D లో కావాలంటే 3D లో విజువలైజేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ కనిపిస్తుంది కదా మేడం, ఆ విజువలైజేషన్ అనేది ఈజీగా చేయడానికి అవకాశం ఉన్నది ఇందులో రెవిట్ అనే సాఫ్ట్వేర్ లో. ఓకే అంటే ఏది మళ్ళీ ఎంత సెంటీమీటర్స్ పెట్టాలి అనేది కూడా ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా వాళ్ళు క్షుణ్ణంగా ఇక్కడ ఇచ్చిన డిజైన్స్ ప్రకారమే రేపు అది ఎగ్జిక్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే అంటే ఫస్ట్ అసలు ఏ రూమ్ ఎన్ని మనం ఇప్పుడు ఒకసారి డెమో ఇస్తారు కదా ఎన్ని బెడ్రూమ్స్, అది ఫస్ట్ వాళ్ళు మెజర్మెంట్స్ ఎంత ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ లో ఎంత వస్తున్నాయి, ఎన్ని రూమ్స్ వస్తున్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్ ఎంత ఉండాలి డైమెన్షన్స్, ప్రతిదీ ఈ సాఫ్ట్వేర్ లో దానికి ఒక రకమైనటువంటి ఆకారాన్ని ఇస్తారు ఆ కొలతల ప్రకారం, మెజర్మెంట్స్ ప్రకారం. సో ఈ ల్యాబ్ క్లాసెస్ అన్ని కూడా వీళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచి ఉంటాయా? ఫస్ట్ ఇయర్ నుంచి ఉంటాయి. ఓకే. సో సివిల్ ఇంజనీరింగ్ చూసాం, ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ కోర్స్ ల్యాబ్స్ దగ్గరికి వచ్చేసాం అనమాట. సో ఇక్కడ నేను ఈసారి ఫ్యాకల్టీతో కాదు, డైరెక్ట్ మన స్టూడెంట్తో మాట్లాడుతున్నాను. యంగ్ మైండ్ ఎలా ఆలోచిస్తుందో ఒకసారి నాకు తెలుసుకోవాలని ఎప్పుడు కూడా చాలా ఎంతూజియాజం ఉంటుంది. సో యాక్చువల్లీ ఇది తను ప్రిపేర్ చేశారనమాట ఈ వెహికల్ అనేది. సో దీని గురించి ఒకసారి డీటెయిల్స్ అడిగి తెలుసుకున్నాం. హాయ్, యువర్ గుడ్ నేమ్? హాయ్ మ్యామ్, మై నేమ్ ఇస్ విష్ణు. సో ఏ ఇయర్? ఇప్పుడు ఫైనల్ ఇయర్. వావ్, సూపర్. ఇది అసలు దీని గురించి ఒకసారి నాకు కొంచెం బ్రీఫ్గా మన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయవా? ఇది ఎప్పుడు చేసావు, ఏ ఇయర్లో కూడా? ఇది ఈ ఇయర్లోనే చేసాను, రీసెంట్గా చేశాను మ్యామ్. ఓకే. ఇది మా కాలేజ్లో నైట్రోయిస్ రేసింగ్ క్లబ్ అని దాని కింద ఈ గోకాట్ అనే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి స్టూడెంట్స్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడం కోసం కార్ట్ డిజైన్ చేసాం మ్యామ్. ఇది డికేడిసి అని గోవాలో కాంపిటీషన్కి వెళ్ళింది. వావ్, అవునా? అంటే ఇప్పుడు ఇది గో కార్టింగ్ కోసం అని మీరు ఒక పర్టికులర్ ఒక క్లబ్ ఏర్పాటు చేసుకొని దాంట్లో నుంచి మీరు స్టూడెంట్స్ దీన్ని తయారు చేశారు. ఓకే. ఇది గోవాలో ఒక పర్టికులర్ కాంపిటీషన్కి వెళ్ళింది, రన్ కూడా చేశారు దీన్ని? రన్ చేసాం మ్యామ్. రేస్ ఉంటుంది కదా, రేస్లో ఛాంపియన్, ఈ నైట్రోయిస్ రేసింగ్ క్లబ్ ఛాంపియన్స్. ఓకే. సో అంటే ఇది యూజ్ చేసి ఎవరైతే రైడ్ చేస్తారో తను విన్ అయ్యాడు. ఓ సూపర్, క్రేజీ. అసలు అంటే నీ ఫీలింగ్ ఏంటి? లైక్ నువ్వు తయారు చేసిన వెహికల్లో ఇంకొకరు రన్ చేసిన తర్వాత విన్ అవ్వడం ఎలా అనిపించింది? మా టీమ్ అంతా కలిసి చేసాం మ్యామ్. నైట్రోయిస్ టీమ్ అంతా కలిసి చేసాం మ్యామ్. టీమ్ మెంబరే డ్రైవర్ కూడా. ఓహో. ఫ్రమ్ ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్, ఆ స్టూడెంట్ కూడా డ్రైవర్ మ్యామ్. వావ్, ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంటే గో కార్టింగ్ లో సూపర్ ఛాంపియన్ అయ్యాడు గోవాలో. మళ్ళీ వాళ్ళ ఓన్ వెహికల్ ని తీసుకొని వెళ్ళారు. అండ్ ఇది తయారు చేయడానికి నువ్వు ఏమేమి నేర్చుకున్నావు విష్ణు? అంటే నీకు ఎలా నేర్పించారు 4th ఇయర్లో నువ్వు ఇది ఇంత క్లియర్గా విన్ అవ్వగలిగి ఒక వెహికల్ ని తయారు చేయడం ఎలా తెలిసింది నీకు? క్లాస్ రూమ్ లో చెప్పిన అంటే టాపిక్స్ అన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది మ్యామ్. ఇక్కడ ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇండస్ట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రొడక్షన్ అండ్ డిజైన్ ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటుంది మ్యామ్ ఈ ప్రాజెక్ట్లో. ఓకే. ఈ పర్టికులర్ థింగ్స్ అన్నీ ఈవీ కావచ్చు, మరి కంట్రోలర్ గురించి, ఐసీ ఇంజన్స్ గురించి, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, వెల్డింగ్, బెండింగ్ అండ్ ఈ థింగ్స్ గురించి ఈ క్లబ్ ద్వారా నేర్చుకుంటాం. ఓకే. అంటే ఏదైతే క్లాస్లో నేర్చుకుంటారో డైరెక్ట్ వచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం, ఫెయిల్ అయితే మళ్ళీ ట్రై చేయడం. సో ఫైనల్గా నీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్లో? సో నువ్వు అసలు ఫస్ట్ అడుగు పెట్టినప్పుడు ఎగ్జాక్ట్ నీ ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు ఏంటి? నువ్వు జెన్యున్గా చెప్పాలి, ఏదో మనం వచ్చి మాట్లాడుతున్నాం కాదు. మీ టీచర్ని పక్కకి వెళ్ళిపోమందాము, మేడంని పక్కకి వెళ్ళిపోయామని చెప్పిన తర్వాత నువ్వు జెన్యున్ నీ ఫీలింగ్ ఏంటో చెప్పు. గుడ్ మ్యామ్, ఎక్సలెంట్. ఈ ట్రాక్ పైన మేము అక్కడికి గోవాకి వెళ్ళినప్పుడు ఇంత అంటే ఫస్ట్ థింగ్ ఒక కార్ని కంప్లీట్గా డిజైన్ చేయడం అనేది అదొక బిగ్ థింగ్ మాకు. అది అచీవ్ చేసి దాంట్లో ఛాంపియన్ కూడా అవ్వడం అనేది
చాలా ప్రౌడ్ మూమెంట్ మాకు కూడా. అంటే మా చేతులతో చేసిన కార్డ్ని తీసుకెళ్ళడం అనేది. సో ఇట్స్ అ గ్రేట్ థింగ్ విష్ణు, అండ్ ఆల్ ద బెస్ట్. నువ్వు ఇంకా సూపర్ నెక్స్ట్ కెరియర్లో సూపర్ వెళ్ళాలి. అండ్ ఇలా మన స్టూడెంట్స్ యంగ్ మైండ్స్ ఇలా ఉంటారు అనమాట. అంటే యాక్షన్స్లో చూపిస్తారు, మాటలదేముంది. సో ఎన్నైనా మాట్లాడచ్చు, బట్ యాక్షన్స్ ఇంపార్టెంట్ అన్నట్టు వాళ్ళు ఆల్రెడీ ఛాంపియన్స్ అయిపోయారు. ఇది బ్లాక్ 1 అనమాట. బ్లాక్ ఏలో మనకి ట్రిపుల్ సిఎస్డి, ఐఓటి ఇలా ఎక్సెట్రా ఇలా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ల్యాబ్స్ ఇక్కడ మనకు అవైలబుల్గా ఉంటాయి. ఈ ల్యాబ్స్లో ఏం నేర్చుకోవచ్చు మీరు, వాటి వల్ల మీకు ఎలా కెరియర్ బాగుంటుంది, అంటే యూస్ఫుల్గా ఉంటుంది, ఇవి చూస్ చేసుకుంటే మీకు అంటే కెరియర్లో నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవచ్చు అనే ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సో అవి కొంచెం ఒక బ్రీఫ్గా ఒక క్విక్ లుక్ వేసేద్దాం. చలో. చాలా ఎనర్జెటిక్గా స్టిల్ ఎందుకున్నా అంటే ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్, అంటే హాస్టల్ చూసాం మనము, మెస్ చూసాము, దాని తర్వాత ఆడిటోరియం చూసాము, బ్లాక్ ఏ అండ్ బిలో ఉన్నటువంటి ప్రాక్టికల్ ల్యాబ్స్ చూసాము. వాటి ద్వారా ఏం నేర్చుకోవచ్చు, దాని నుంచి కెరియర్ ఎలా బాగుంటుంది, ఫ్యూచర్లో ఎటువంటి జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కూడా మనకు చాలా క్లియర్గా ఒక బ్రీఫ్ నోట్లో తెలిసిపోయింది. అండ్ ఓవరాల్ క్యాంపస్లో ఉండేటువంటి మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ ఇఫ్ యు ఆర్ థింకింగ్ అబౌట్ ద ప్లేస్మెంట్స్, థింక్ అబౌట్ ఏస్ అని చెప్తున్నారు అనమాట. సో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనం ఒకసారి మన ప్రిన్సిపల్ సార్ని అడిగి తెలుసుకుందాం. సుధాకర్ రెడ్డి సార్, డాక్టర్ ఎన్ సుధాకర్ రెడ్డి సార్. సో ఈ సార్కి ఆల్మోస్ట్ అంటే నియర్లీ 27 years ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట ఈ ఎడ్యుకేషనల్ ఫీల్డ్లో. అండ్ మనకి నేషనల్ వైడ్గా ఇంజనీరింగ్ కాలేజెస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రిన్సిపల్స్ అని సార్కి నేషనల్ అవార్డు కూడా వచ్చిందనమాట. సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సార్ తోటి ఒకసారి మనకి ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్, సర్వీసెస్ అండ్ ఇంటర్న్షిప్స్, స్కాలర్షిప్స్ ఇవన్నీ కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ ఇక్కడ క్యాంపస్ చూసిన తర్వాత ఎన్వైర్న్మెంట్ అయితే చాలా ప్లెజెంట్గా అనిపించింది, నాకు చాలా బాగా అనిపించింది. బట్ బ్రౌజర్లో ఎక్కడ చూసినా కూడా థింక్ ప్లేస్మెంట్స్, థింక్ ఏస్ అని చెప్తున్నారు. ఎందుకు అంత స్పెసిఫిక్గా ట్యాగ్లైన్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? అసలు వై వీ షుడ్ చూస్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే మీరు ఏం చెప్తారు? అంటే పేరెంట్స్ స్టూడెంట్స్ని ఏ ఇంజనీరింగ్ కాలేజ్లో చేర్పించినా కూడా ఇవాళ ఉన్న ట్రెండ్ ప్రకారం స్టూడెంట్స్ అందరూ ప్లేస్ అయితేనే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. సో పేరెంట్స్ అల్టిమేట్గా వాళ్ళ వార్డ్స్ ఏదో ఒక మంచి కంపెనీలో ప్లేస్ అయితే దానికి సార్థకత ఉంటుంది. సో మనలాంటి కాలేజెస్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు చేర్పిస్తారు. సో వాళ్ళందరికీ చేర్పించిన వాళ్ళ పిల్లలకి మంచి ప్లేస్మెంట్స్ రావాలి, మంచి ఫ్యూచర్ ఉండాలనుకుంటారు కాబట్టి సో థింక్ ప్లేస్మెంట్స్, థింక్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్తాము. సో ఇక్కడ ప్లేస్మెంట్స్కి ఫస్ట్ ఇయర్ నుంచినే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి. సో మేము నాట్ ఓన్లీ ఫర్ ప్లేస్మెంట్స్, సో ప్లేస్మెంట్స్ రెడీ కాకుండా ఇండస్ట్రీ రెడీగా పిల్లల్ని తీర్చిదిద్దాలని మా ఆశయం. సో ఆ విధంగానే మా ప్లానింగ్ అంతా ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ పిల్లలు చేరిన వెంటనే సో అప్పటి నుంచినే వాళ్ళ కెరీర్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఫస్ట్ ఇయర్ నుంచినే మొదలవుతుంది. సార్ అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒకప్పుడు పిల్లలు అంటే చదవాలి, మార్కులు రావాలి, జాబ్ తెచ్చుకోవాలని ఒక ప్రాసెస్ ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు, జెన్జీ కిడ్స్ అంటున్నారు, వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటున్నారు. నిజానికి వాళ్ళ నుంచే మనం చాలా నేర్చుకునే విషయాలు ఉంటున్నాయి అనమాట. వాళ్ళంతా యాక్టివ్గా ఉంటున్నారు, వాళ్ళ క్రియేటివ్ ఇన్నోవేటివ్ థాట్స్. సో వాళ్ళ ఇన్నోవేటివ్ థాట్స్కి కొంచెం ఇక్కడ ఎడ్యుకేషన్ కానీ కరికులం కానీ ఎలా హెల్ప్ అవుతుందంటారు? సో మేము ఇవాళ జెన్జీకి తగ్గట్టుగా మా ఫ్యాకల్టీని కూడా అప్డేట్ చేసుకుంటూ ఉంటాము. ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము. అండ్ ఆన్లైన్లో మా వాళ్ళు కూడా కోర్సెస్ చేస్తారు. సో ఆ విధంగా స్టూడెంట్స్కి తగ్గట్టుగా ఇవాళకి తగ్గట్టుగా ఇండస్ట్రీకి తగ్గట్టుగా వాళ్ళకి కోర్సెస్ అన్నీ అందిస్తాము. సో మాది అటానమస్ కాలేజ్ కాబట్టి సో మాకు ఇది ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో ఇవాళ ట్రెండింగ్ ఏది ఉంది, ఇప్పుడు అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. సో దానికి తగ్గట్టుగా కోర్సెస్ ఇన్కార్పొరేట్ చేస్తాం అన్నమాట. సో ఒకవేళ కరిక్యులంలో లేకపోతే కూడా ఎక్స్ట్రా కూడా యాడ్ ఆన్ కోర్సెస్గా కూడా వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తాం. సో ఇప్పుడు సమ్మర్ వెకేషన్ జరుగుతూ ఉంది. ఈ సమ్మర్ వెకేషన్లో కూడా మేము ఏం చేస్తామంటే ఒక 15 days స్టూడెంట్స్కి బూట్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం అడ్వాన్స్డ్ టెక్నికల్ స్కిల్స్ మీద. సో అవి కరిక్యులంలో లేనివి. సో ఇప్పుడు ఇవాళకి తగ్గట్టుగా
కొన్ని కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేసి ఈ 15 days వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో. ఓకే. సో ఆ విధంగా ట్రెండ్కి తగ్గట్టుగా స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తున్నాం. సార్ అంటే ఇప్పుడు చాలా మందికి ఒక భయం ఏర్పడిందంటే ఏఐ వచ్చింది కాబట్టి జాబ్స్ పోతున్నాయి అండ్ ఇంజనీరింగ్ చేస్తే ఒకప్పుడు గొప్పగా చెప్పేవారేమో కానీ ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తేనే ఆ 4 years తర్వాత మనం ఖాళీగా కూర్చోవాలేమో అనే భయంలో ఉంటున్నారు చాలామంది. పేరెంట్స్ కూడా మరి ఇంత ఖర్చు పెట్టి మనం చదివిస్తాం కానీ తర్వాత జాబ్స్ అంటారు కానీ అందరికీ రావు కదా మా పిల్లలకి, మరి ఏంటి అనే ఒక భయం ఉంటుంది. సో మరి దానికి మీ ఆన్సర్ ఏంటి? సో అందరూ అంటారు కానీ ఏఐ వల్ల జాబ్స్ పోతాయని నేనేమంటానంటే ఏఐ వల్ల జాబ్స్ ఇంకా ఎక్కువ క్రియేట్ అవుతాయి అని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఏఐని ఎలా యూజ్ చేసుకోవాలి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏఐ వచ్చింది అది మంచి కోసమే. సో ఏఐని యూజ్ ఎలా చేయాలి, సో ఏఐ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, ఏఐ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, ఏఐ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అది కూడా ఇంపార్టెంట్. సో ఏఐని ఎలా యూజ్ చేయాలి ఇప్పుడున్న కోర్ బ్రాంచెస్కి తగ్గట్టుగా అనేది ఇంపార్టెంట్. దాని మీద మేము స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. సో ఏఐ వచ్చినంత మాత్రం జాబ్స్ పోతాయి అనేది అపోహ మాత్రమే. మనము ఏ యూజ్ చేసుకోవాలి, ఏ నేర్చుకోవాలి, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది ఇంపార్టెంట్. ఓకే సార్, స్టూడెంట్స్ మరి ఏఐ యూజ్ చేసుకోవాలంటే అందరు కోర్సెస్ చూస్ చేసుకునేటప్పుడు ఏఐఎంఎల్ ఇదొక్కటి ఎక్కువ మంది చూస్ చేసుకుంటున్నారు. సో ఒక క్లాస్ రూమ్కి సీటింగ్ అరేంజ్మెంట్ లిమిటెడ్ ఇంత ఉంటే బట్ దానికి మించి స్టూడెంట్స్ ఒకటే కోర్స్ చూస్ చేసుకుంటే అదర్ కోర్సెస్లో కూడా కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి, వాళ్ళకు అందులో కూడా జాబ్స్ వస్తాయి అనే కౌన్సిలింగ్ కూడా ఏమన్నా ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ? సో మేము కోర్ బ్రాంచెస్ కూడా ఏఎంఎల్ అనేది మా దగ్గర ఒక బ్రాంచ్ మాత్రమే, అందులో 3 sections ఉంటాయి. సో మిగతా మా దగ్గర కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది, కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా ఇంజనీరింగ్లోనే డేటా సైన్స్ స్పెషలైజేషన్ ఉంది, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లోనే ఐఓటీ అనేది ఒకటి ఉంది. సో అది ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంది, EEE బ్రాంచ్ ఉంది, మెకానికల్ ఉంది, సివిల్ ఉంది. సో అన్ని బ్రాంచెస్ ఉన్నాయి. సో మన సమాజానికి ఏ విధంగా అయితే అందరు ఇంజనీర్స్ అవసరమో అన్ని బ్రాంచెస్ ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నాయి. సో ఏఎన్ఎంఎల్ ఒకటే కాదు, సో మిగతా వాళ్ళు కావాలంటే వాళ్ళకి ఎక్స్ట్రా కోర్సెస్ కండక్ట్ చేస్తాం, స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆన్ ఏఎన్ఎంఎల్ కండక్ట్ చేస్తాం. అండ్ అంటే సార్ ఇంకో రకంగా కొంతమంది చదువు ఇవి నేర్చుకున్నా కూడా ఇది ఒక నాలెడ్జ్ కోసం నేర్చుకుంటూ అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద కూడా చాలా ఫోకస్డ్గా ఉంటారు, అందులో కూడా చాలా టాలెంటెడ్ వాళ్ళు ఉంటారు, టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉంటారు. మరి వాళ్ళకి ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు? సో ఇక్కడ స్టూడెంట్స్కి హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం మేము ట్రై చేస్తున్నాం. సో నాట్ ఓన్లీ స్టడీస్, సో కొంతమందికి స్పోర్ట్స్ ఇంట్రెస్టెడ్ ఉంటుంది, సో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం. మా కాలేజీలో ఆల్మోస్ట్ ఆల్ ప్రతి బ్రాంచ్ నుంచి ఒకరిద్దరు యూనివర్సిటీ టీమ్కి ఆడుతున్నారు, ప్లే చేస్తున్నారు. ఒక అమ్మాయి వాలీబాల్లో, ఫుట్బాల్లో చాలా మంచిగా తన ప్రతిభ చూపిస్తుంది. సో ఒక అబ్బాయి జూడోలో ఉన్నాడు. సో లైక్ దట్ క్రికెట్లో కొంతమంది ఉన్నారు. సో వాళ్ళకి ఏ రంగంలో అయితే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం బీటెక్ డిగ్రీ అనేది ఇంపార్టెంట్. ఒక డిగ్రీ అంటూ ఉండాలి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా. సో అందుకని బీటెక్ డిగ్రీతో పాటు వాళ్ళకి కావాల్సిన కోచింగ్ మా దగ్గర ఎక్సలెంట్ గ్రౌండ్ ఉంది, తర్వాత బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది, క్రికెట్ ప్రాక్టీస్ ఉంది. సో ఆ విధంగా వాళ్ళకి ఎక్కడ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. గ్రేట్ సార్. అంటే టు బి ఫ్రాంక్ అంటే ఇలా ప్రిన్సిపల్ ఓపెన్గా పిల్లలకి ఆ స్కిల్ ఉంటుంది కానీ సర్టిఫికేట్ కూడా అవసరం కాబట్టి ఇది చదివిస్తూ అది చేయించడం అనే క్యాంపస్లు చాలా తక్కువగా ఉంటాయి. మరి ఈ క్యాంపస్లో దాంతోపాటు మరి ఒకవేళ చాలా వేరే దూరాల నుంచి వస్తున్న వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ అండ్ గర్ల్స్ బాయ్స్కి కూడా ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి అంటారు? సో మాకు ఎక్సలెంట్ హాస్టల్ ఫెసిలిటీ ఉంది, బాయ్స్కి సపరేట్, గర్ల్స్ సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ ఉంది. సో ఇక్కడే క్యాంపస్లోనే ఉండొచ్చు. వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏమంటే క్యాంపస్లో ఉండడం వల్ల ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్స్ యూజ్ చేసుకోవచ్చు. లైబ్రరీ అప్ టు 9 o'clock వరకు ఉంటుంది ఈవినింగ్. సండేస్ లైబ్రరీ ఓపెన్లో ఉంటుంది, కంప్యూటర్ ల్యాబ్స్ అన్నీ ఓపెన్లో ఉంటాయి. మా క్యాంపస్ మొత్తం వైఫై ఎనేబుల్డ్ క్యాంపస్. మీరు ఏ మూలకి వెళ్ళినా కూడా వైఫై వస్తుంది, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి హాస్టల్ బాగా ప్రిఫర్ చేస్తున్నారు. నాన్ లోకల్ లోకల్ అయితే మాకు దాదాపు 40 buses ఉన్నాయి ఫ్రమ్ ఆల్ ఓవర్ ది సిటీ అండ్ అవుట్ సైడ్ ది సిటీ ఆల్సో. తర్వాత స్టూడెంట్స్కి క్లబ్స్ ఉన్నాయి, సో వేరియస్ క్లబ్స్ ఉన్నాయి, డ్యాన్స్ క్లబ్ ఉంది, సింగింగ్ క్లబ్ ఉంది. సో మాకే ఒక సపరేట్ బ్యాండ్ ఉంది. సో మా స్టూడెంట్స్ ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్స్, తర్వాత యాన్యువల్ డే అలా జరిగినప్పుడు మా బ్యాండ్ పిల్లలే పర్ఫామ్ చేస్తారు.
సో ప్రతి డిపార్ట్మెంట్కి ఒక టెక్నికల్ అసోసియేషన్ ఉంటుంది. గ్రేట్. సో ఆ టెక్నికల్ అసోసియేషన్లో వేరియస్ యాక్టివిటీస్, ఈవెంట్స్ అవన్నీ కండక్ట్ చేస్తారు. సో వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి కరికులంలో లేనివి కరికులంలో తయారు చేస్తాం. కరికులము దానికి లెసన్స్ టీచింగ్ ఉంటుంది, తర్వాత ఎగ్జామ్స్ రాస్తారు. గెటింగ్ మోర్ దెన్ 7%, 70%, 7 CGPA ఈజ్ వెరీ ఈజీ. సో అవి కాకుండా స్కిల్లింగ్ అనేది ఇంపార్టెంట్, స్కిల్స్ అనేది ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాసెస్ ఓరియంటెడ్ స్కిల్స్, డొమైన్ స్కిల్స్, టీమ్ వర్క్, రైట్. ఆ స్కిల్స్ అన్నీ కావాలి. కాబట్టి ఇలాంటి యాక్టివిటీస్ కండక్ట్ చేయడం ద్వారా సో వాళ్ళలో ఉన్న భయాన్ని పోగొట్టి సో వాళ్ళు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ కొన్నిసార్లు అంటే చదువుకోవడానికి వచ్చిన పిల్లలు ప్రతి ఒక్కరు కూడా అంత టాపర్ లెవెల్లో డెఫినెట్గా మీరు అన్నట్టుగా ఆ ప్లేస్మెంట్స్కే వెళ్ళే సిచ్యువేషన్ ఉండకపోవచ్చు సార్. సో మరి యావరేజ్ స్టూడెంట్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది అంటే లైక్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కరికులం పరంగానే, మళ్ళీ అదర్ స్కిల్స్ చాలా ఉంటాయి. సో మరి వాళ్ళలో ఉన్న స్కిల్స్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళలో ఉన్న కన్ఫ్యూజన్ పోగొట్టి వాళ్ళు బాగా చేయగలుగుతారా లేదా అని చెప్పగలిగేలాగా ఫ్యాకల్టీ కానీ క్యాంపస్లో ఎటువంటి గైడెన్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఇస్తారంటారు? సో ఇక్కడ ప్రతి 20 స్టూడెంట్స్కి ఒక మెంటర్ ఉంటారు. సో మెంటారింగ్ జరుగుతూ ఉంటుంది వాళ్ళు జాయిన్ అయినప్పటి నుంచి. సో అక్కడ ఏమైనా ఇష్యూస్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కొంతమంది అకష్టం కాకపోవచ్చు, అడ్జస్ట్ కాకపోవచ్చు. సో జనరల్గా ఇక్కడ రూరల్ పీపుల్ ఎక్కువ చేరుతుంటారు ఈ కాలేజీలో. సో వాళ్ళు మేబీ తెలుగు మీడియం అయి ఉండొచ్చు ఇంటర్మీడియట్ వరకు. సో వాళ్ళు ఏదైనా ఇన్ని రోజులు ఇంట్లో ఉండి ఇప్పుడు కొత్తగా హాస్టల్లోకి రావచ్చు. సో అలాంటి వాళ్ళకి మనము మెంటారింగ్ చేస్తాం. సో వాళ్ళకి ఏమైనా ఇష్యూస్, భయాలు ఉంటే కూడా పోగొడతాం. సో వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంది, కొంతమందికి హైయర్ స్టడీస్ ఇంట్రెస్ట్ ఉంటుంది బీటెక్ తర్వాత, నాకు ప్లేస్మెంట్స్ ఇంట్రెస్ట్ లేదు. సో అలాంటి వాళ్ళకి మనం జిఆర్ఈ కోచింగ్, టోఫెల్ కోచింగ్ అలాంటివి కూడా ఇస్తాం. సో కొంతమంది డల్ స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళకి కొన్ని బ్యాక్లాగ్స్ ఉండొచ్చు, బ్యాక్లాగ్స్ రాకూడదని కోరుకుంటాం, మేబీ ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళకి మనము రెమెడియల్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం. సో ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా బ్యాక్లాగ్స్ ఉంటే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయ్యే లోపల వాళ్ళకి ఎక్స్ట్రా అవర్స్ ఆన్లైన్లో కానీ లేకపోతే హాలిడేస్లో కానీ కండక్ట్ చేస్తాం. ఆఫ్టర్ కాలేజ్ అవర్స్ కండక్ట్ చేస్తాం. సో ఇలా కోర్సెస్ కండక్ట్ చేయడం ద్వారా సో వాళ్ళకి ఇబ్బంది లేకుండా అట్లీస్ట్ వాళ్ళు బీటెక్ డిగ్రీతో బయటకు వెళ్తారు. అంటే ఒక స్కిల్, ఒక సర్టిఫికేట్ తోటి వెళ్తే అట్లీస్ట్ అంటే ఈ ఎడ్యుకేషన్, ఈ నాలెడ్జ్ తోటి ఏదన్నా కూడా వాళ్ళకి నచ్చిన రంగంలోకి వెళ్ళగలిగేలాగా అయితే ఇక్కడ చేయగలుగుతారంటారు. ఎంటర్ప్రెన్యూర్షిప్ కూడా ఉంది, డెవలప్మెంట్ సెల్ ఉంది, ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ సెల్ ఉంది. సో వాళ్ళు కొంచెం ఫ్యామిలీ బిజినెస్ ఉంటుంది. సో మా దగ్గర కూడా ఒక 2-3 స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళు దే స్టార్టెడ్ దేర్ ఓన్ స్టార్ట్అప్ కంపెనీస్. సో అలాంటి వాళ్ళకు ఎంకరేజ్మెంట్ ఇస్తాం, సీడ్ మనీ ఇస్తాం, కావాలంటే మా మేనేజ్మెంట్ వాళ్ళు ఇస్తాం. సో మెయిన్ థింగ్ వచ్చి మా మేనేజ్మెంట్ జనరల్ సెక్రటరీ గారు ప్రొఫెసర్ వైవి గోపాలకృష్ణమూర్తి గారు 1995లోనే ఈ ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ అనేది స్టార్ట్ చేశారు. సో దిస్ కాలేజ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై ది అకాడమిషియన్స్. సో వాళ్ళకి వేరే బిజినెస్ ఏం లేవు. సో అకాడమిషియన్స్ కాబట్టి సో వాళ్ళు ఆ ఉద్దేశంతోనే రూరల్ పీపుల్కి, స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కాలేజ్ 2007లో ఎస్టాబ్లిష్ చేశారు. సో సార్ వాళ్ళకి తెలుసు అనమాట ఎలా స్టూడెంట్స్ని మౌల్డ్ చేయాలి, సో ఏమేమి స్కిల్స్ అందించాలి అని. అదే రంగంలో ఉన్నారు కాబట్టి 95 నుంచి వాళ్ళ స్టూడెంట్స్ తగ్గట్టుగా కోర్సెస్ డిజైన్ చేయడం కానీ, స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కానీ ఇక్కడ జరుగుతుంటుంది. మీరు అంటున్నారు రూరల్ ఏరియా నుంచి అంటున్నారు. సో మరి ఫ్యామిలీస్ మిడిల్ క్లాస్ అంటున్నారు, అప్పర్ మిడిల్ క్లాస్ అంటున్నారు. సో కొన్నిసార్లు స్కాలర్షిప్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో స్కాలర్షిప్స్ విషయంలో కానీ లేకపోతే వాళ్ళకి ఇటువంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కూడా వాళ్ళకి మనకు కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ మంచి ర్యాంక్తో వచ్చి పూర్ స్టూడెంట్స్ అయింటే డెఫినెట్గా మనకి మెరిట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. సో ఎవ్రీ ఇయర్ మెరిట్ స్కాలర్షిప్స్ ఇస్తున్నాము, ఫీ కన్సెషన్స్ ఇస్తున్నాము. అందులో ఫీజులో తగ్గిస్తాము, లేదు వాళ్ళకి బస్ ఫీజులు తగ్గించమంటే ట్రాన్స్పోర్టేషన్ ఫీజు తగ్గిస్తాము, హాస్టల్ ఫీజు తగ్గిస్తాము. సో మాకు ఈ బ్రోచర్లో క్లియర్గా పెట్టాము. బిలో 5,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 100% హాస్టల్ ఫీ కన్సెషన్ ఉంది. 5,000 to 10,000 ర్యాంక్ వాళ్ళకి 50% హాస్టల్ ఫీ ఉంది. ఒకవేళ వాళ్ళు డే స్కాలర్స్ అయితే 100% ట్రాన్స్పోర్టేషన్ ఫీ ఉందన్నమాట. అదే కాకుండా మాకు ఒక అడ్వాంటేజ్ ఏమంటే మాకు ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ గేట్ కోచింగ్ సెంటర్ ఉంది. ఇది త్రూఅవుట్ ఇండియా ఫేమస్ గేట్ కోచింగ్ సెంటర్ ఫ్రమ్ 1995. సో ఇక్కడ చేరే వాళ్ళు గేట్ కోచింగ్ తీసుకోవాలి, నేను ప్లేస్మెంట్స్ అక్కర్లేదు, నేను హైయర్ స్టడీస్కి వెళ్ళాలి, సో ఐఐటీస్, ఎన్ఐటీస్లో నేను ఎంటెక్ చేయాలి అనుకున్న వాళ్ళకి
మేము 100% ఫీ ఫీ కన్సెషన్ ఇస్తున్నాం. ఓకే ఓకే. ఆ ఫర్దర్ హైయర్ ఎవరైనా స్టడీ వచ్చి కోర్సెస్ నాకు గేట్ కోచింగ్ కావాలంటే మాకు ఏస్ ఆన్లైన్ ఉంది, గేట్ ఆన్లైన్ కోచింగ్ ఉంది. సో లేదు ఆఫ్లైన్ కోచింగ్ సండేస్ హాలిడేస్లో కూడా మా అకాడమీకి వెళ్ళి అటెండ్ అవ్వచ్చు. సో 100% ఫ్రీ గేట్ కోచింగ్. మా స్టూడెంట్స్ ఎవరైనా సరే నేను గేట్ కోచింగ్ తీసుకోవాలనుకుంటాను అనుకుంటే మేము దానికి కూడా హెల్ప్ చేస్తాం. సూపర్ సూపర్ సార్. సో అంటే మొత్తంగా పిల్లలకి ఏ రకంగా వన్స్ ఇక్కడికి స్టెప్ ఇన్ అయిన తర్వాత సో మరి మీ మాటలోనే చెప్పాలి, ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో కనుక జాయిన్ అయితే వాళ్ళ ఫ్యూచర్ కెరియర్ ఎలా ఉంటుంది? ఎందుకంటే చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్న ఈ టెక్నాలజీ పెరుగుతున్నటువంటి ఈ టైంలో అండ్ సోషల్ మీడియా ఎరాలో జస్ట్ విత్ ఇన్ సెకండ్స్ అనే లైఫ్ స్టైల్లో సో మరి ఈ పిల్లలందరూ ఈ 4 years ఇక్కడ చదువుకుంటే వాళ్ళ కెరీర్ ఎలా మారుతుంది అంటారు? వాళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు స్టూడెంట్స్కి కొంతమందికి ఐడియా ఉంటుంది, కొంతమందికి ఐడియా ఉండదు. కొంతమంది బై ఫోర్స్ జాయిన్ అయ్యింటారు, పేరెంట్స్ లేకపోతే పక్కన వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో జాయిన్ అయ్యింటారు ఇంజనీరింగ్. సో అలాంటి వాళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచినే వాళ్ళకి మౌల్డ్ చేస్తాం. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ అయితే ఆ రంగంలో వెళ్ళేటట్టుగా. కొంతమందికి నాకు A&ML ఇంట్రెస్ట్ అనుకోండి, ఆ విధంగా కోచింగ్ ఇస్తాం అన్నమాట. సో మా దగ్గర ఇన్ హౌస్ ట్రైనర్స్ ఉన్నారు. అంటే ఇక్కడ ప్లేస్మెంట్స్ జనరల్గా మనకు 2 typesగా డివైడ్ చేయొచ్చు. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. ప్రోడక్ట్ బేస్డ్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ అలాంటి కంపెనీస్. సో సర్వీస్ బేస్డ్ అంటే ఇన్ఫోసిస్, TCS అంటే బల్క్ రిక్రూట్మెంట్ కంపెనీస్. సో కొంచెం డల్గా ఉన్న స్టూడెంట్స్ని ఆ విధంగా ట్రైన్ చేస్తాం బల్క్ రిక్రూట్మెంట్కి. అంటే యావరేజ్ ప్యాకేజ్ 4-5 అలా ఉంటుంది. సో అమెజాన్ అయితే 40 lakhs 20 lakhs అలా ఉంటుంది. ఆల్రెడీ మీ స్టూడెంట్ వన్ ఆఫ్ ది స్టూడెంట్స్ భావన అనే ఒక అమ్మాయి లాస్ట్ ఇయర్ పాస్ అవుట్ 46.38 lakhs ఆఫర్ వచ్చింది అమ్మాయికి. ఇప్పుడు చదివే అమ్మాయి కూడా ఒక అమ్మాయికి ఇంటర్న్షిప్ 1,10,000 per month ఇంటర్న్షిప్ చేస్తుంది అమెజాన్ లో. జస్ట్ ఇంటర్న్షిప్ అయిన తర్వాత మేబీ అమ్మాయికి జాబ్ కన్ఫర్మ్ అవ్వచ్చు. సో ఆఫ్ కోర్స్ ఇంటర్న్షిప్ కే 1,10,000 వస్తుంది స్టైపెండ్ అంటే మనకి కన్ఫర్మ్ అయిన తర్వాత. సో ఇవన్నీ ఎలా సాధ్యం అవుతున్నాయంటే మా స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ వల్లనే. ఇన్ హౌస్ ట్రైనర్స్ ఉన్నారు. అది కాకుండా కొన్ని ఫేమస్ ట్రైనింగ్ కంపెనీస్తో మాకు టైప్ ఉంది. సో కొన్ని మేము ఇవ్వలేని స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ యాజ్ పర్ ఇండస్ట్రీ నామ్స్, ఇండస్ట్రీకి తగ్గట్టుగా కొన్ని ఏవైనా స్కిల్లింగ్ ఇవ్వలేకపోతే బయట నుంచి పిలిపిస్తాం అన్నమాట. సో బయట నుంచి ట్రైనింగ్ కంపెనీస్తో టైప్ ఉంది. సో వాళ్ళు వచ్చి ఇక్కడే ట్రైనింగ్ ఇస్తారు. సో కొంతమంది జావా ఇంట్రెస్ట్ అయితే వాళ్ళని జావా గ్రూప్లోకి, కొంతమందికి పైథాన్ ఇంట్రెస్ట్ అయితే పైథాన్. సో అట్లా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మేము కలెక్ట్ చేస్తాం స్టూడెంట్స్ని. సో వాళ్ళకి తగ్గ ట్రైనింగ్ ఇస్తాం. సూపర్ సూపర్ సార్. సో కొంతమంది నాకు హైయర్ ఎడ్యుకేషన్ పోవాలంటే గేట్ కోచింగ్ ఫ్రీ, లేదు నేను గేట్ కాకుండా అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి కూడా మేము గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాం. సూపర్. అంటే నేను అదే అంటున్నాను కదా, ఎంట్రీ ఇవ్వగానే కొంచెం ప్లెజెంట్గా మళ్ళీ నాకు కూడా చదువుకోవాలనిపించే వాతావరణం కనిపించింది. అండ్ మేజర్ నాకు నేను మేబీ యాజ్ అ గర్ల్గా చెప్పాలంటే స్పెషల్గా అనిపించింది ఏంటంటే మీ ప్లేస్మెంట్స్ లిస్ట్ చూసిన తర్వాత ఎక్కువగా గర్ల్స్ ఉన్నారు చాలా మంది. మా దగ్గర మోర్ దాన్ 50% గర్ల్స్ స్టూడెంట్స్ ఉన్నారు. వావ్, సూపర్ సార్. వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ కోర్సెస్ ఉంటాయి. గ్రేట్. సో సూపర్గా అంటే వాళ్ళని చూసినప్పుడు కూడా చాలా ఎంపవర్మెంట్ అనేది ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. పిల్లలందరినీ ఎంత బాగా మానిటర్ చేస్తున్నారో అని ఇక్కడే అర్థమవుతుంది. అండ్ ఇట్ ఈస్ ఎ సేఫ్ క్యాంపస్. రైట్, ఎగ్జాక్ట్లీ. సూపర్ సార్. గుడ్ హాస్టల్ ఉంది ఇక్కడ. మొత్తం కమిటీస్ ఉన్నాయి, డిఫరెంట్ కమిటీస్ ఉన్నాయి స్టూడెంట్స్ మానిటరింగ్కి. డిసిప్లినరీ కమిటీ ఉంది. సో గర్ల్స్కి వాళ్ళకి కావాల్సిన నెసరీ థింగ్స్ కోసమని సపరేట్ సూపర్ సార్ కమిటీస్ ఉన్నాయి. సూపర్ సార్. సో ఆల్రెడీ అంటే నేను ఆల్రెడీ క్యాంపస్ని కొంత చూశాను. సో మీతోని డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాను కాబట్టి ఒకసారి మన వాళ్ళకి చూపించడానికి ఫ్యామిలీ ఆర్ పేరెంట్స్ స్టూడెంట్స్కి నేను ఒకసారి హాస్టల్, మన లైబ్రరీ ఫెసిలిటీస్ అన్నీ ఒకసారి జస్ట్ ఒక రౌండ్ అప్ చేసి వస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్. సో అవర్స్ ఈజ్ ఏ గ్రీనరీ క్యాంపస్. యా సార్. సో ఆహ్లాదకరంగా ఉంటుంది. స్టూడెంట్స్ అంతా అసలు గ్రౌండ్లో లాన్స్లో అప్పుడప్పుడు కూర్చొని ఉంటారు. శాంతంగా అక్కడ కూర్చొని కూడా చదువుకోవచ్చు. క్యాంపస్లో ఎక్కడైనా కూడా వైఫై వస్తుంది. సో ఇప్పుడు అందరూ మొబైల్స్ తెచ్చుకోకూడదు అంటారు. కొన్ని క్యాంపసెస్లో చూసామంటే మొబైల్స్ ఆర్ నాట్ అలౌడ్ అంటారు. కానీ మొబైల్స్లో ఎంత యూజ్ ఉందో, ఎంత ఈ వైఫై ద్వారా డిఫరెంట్ యాప్స్ ద్వారా
మనం నేర్చుకోవచ్చు. సో ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉంటాయి, సోషల్ మీడియా ఎఫెక్ట్ కూడా ఉంటుంది, రైట్. అండ్ అట్ ది సేమ్ టైం ఎన్నో నేర్చుకోవచ్చు ఈ ఏ ఎరాలో. అంటే మీరు అదే పిల్లల్ని వేరే కాదు అని రిస్ట్రిక్ట్ చేయకుండా దాని నుంచి పాజిటివ్ దారి కూడా ఉంటుందని వాళ్ళకి మౌల్డ్ చేయగలుగుతున్నారు. అది సూపర్ థింగ్ సార్. అండ్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నటువంటి కొంచెం మనకి చాలా విశాలమైనటువంటి పీస్ఫుల్గా ఉన్నటువంటి సెంట్రల్ లైబ్రరీ. ఈ సెంట్రల్ లైబ్రరీలో మీకు కరికులం ఆర్ సిలబస్తో పాటు ఇంకా ఎక్స్ట్రా మీరు ఏమన్నా చదువుకోవాలి, హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి అనుకున్నా, లేకపోతే మీరు చదువుకున్న సబ్జెక్ట్లో ఇంకొంచెం డీప్ నాలెడ్జ్ తెచ్చుకోవాలి అనుకున్నా కూడా మనకి ఆన్లైన్ ఈ జర్నల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ గేట్ ఎంట్రన్స్కి కూడా రాయాల్సినటువంటి బుక్ ఉన్నాయి కదా. సో వీటిని కూడా మీరు ఇక్కడ వచ్చి అంటే క్లాసెస్ అయిపోయినాక ఇన్ బిట్వీన్ టైమ్స్లో మీరు వచ్చి ప్రిపేర్ అవ్వడానికి మీకు ఇక్కడ ఆస్కారం ఉంది. అండ్ ఇక్కడ మీకు ఈ లైబ్రరీ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి నైట్ 9 PM వరకు కూడా ఉంటుంది. అంటే ఇక్కడ హాస్టల్లో ఉండేటువంటి స్టూడెంట్స్ ఎవరైనా వచ్చి ఆఫ్టర్ కాలేజ్ టైమింగ్స్ ఎవరైనా వచ్చి చదువుకోవాలి అని అనుకుంటే వాళ్ళకందరికీ కూడా 9 PM వరకు లైబ్రరీ అవైలబుల్గా ఉంటుంది. హాలిడేస్ అంటే లైక్ సండేస్లో ఏమో మీకు హాఫ్ డే వరకు కూడా లైబ్రరీ ఓపెన్ ఉంటుంది అనమాట. సో మీకు మీ నాలెడ్జ్ని, మీ ఇన్నోవేటివ్ థాట్స్ని ఇంకొంచెం డెవలప్ చేసుకోవడానికి ఇది బెస్ట్ ప్లేస్. సో చూసారు కదా, మనకి ఈ అంటే అకాడమిక్ పరంగా, మనకి కరికులం పరంగా, ఎట్ ద సేమ్ టైం మనకి హాస్టల్ ఫెసిలిటీస్ పరంగా, క్యాంపస్ ఎన్వైర్న్మెంట్ మొత్తం కూడా గ్రీనరీతో పీస్ఫుల్గా అంత బాగా నడుస్తుంది. అండ్ ఒక్కసారి మనం కొంచెం చిల్ అయ్యి రిలాక్స్ అవ్వడానికి కూడా కింద క్యాంటీన్ ఉంది. ఒకసారి క్యాంటీన్ని చూసేద్దాం. గాయ్స్, ఇంకా రిలాక్స్, కాలేజ్ అయిపోయింది, చదువుకున్నాం, స్ట్రెస్ అయిపోయాం. సో మన ఫ్రెండ్స్తో కూడా కొంత టైం ఉండాలి కదా, ఎందుకంటే ఇవి ఒక ప్రైమ్ ఏజ్ అండ్ మన ఫ్రెండ్స్తో పంచుకునే విశేషాలు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో అవన్నీ ఎక్కడ స్టార్ట్ అవుతాయి? మన కేఫ్టేరియాలోనే. సో కేఫ్టేరియాకి ఒకసారి వచ్చి చూసేద్దాం. ఇక్కడ మనకు బయట కూడా క్యాంటీన్స్ అండ్ జ్యూస్ సెంటర్స్ ఇవన్నీ కూడా పెట్టారు. సో మీకు హ్యాపీగా అంటే బయటికి వెళ్ళే ప్రాబ్లమ్ లేదు, కాలేజ్లోనే ఒక సూపర్ వైబ్ క్రియేట్ అవుతుంది అనమాట. ఒకసారి క్విక్ లుక్ కేఫ్టేరియాని చూసేద్దాం. మీకు నచ్చిన ఈ కాలేజ్కి మీరు మార్నింగ్ ఎలా రావాలి అనే కన్సర్న్ లేదు, ఈవినింగ్ ఎలా వెళ్ళాలి అనే టెన్షనే లేదు. సో ఇక్కడ మనకి విత్ ఇన్ ద సిటీ అండ్ అవుట్ సైడ్ ద సిటీ కూడా మనకి ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి అందరికీ కూడా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఐ థింక్ 40 బస్సెస్ ఉన్నాయి అనుకుంటా. సో 40+ బస్సెస్ ఉన్నాయి కాబట్టి సిటీ నుంచి అంటే ఎంత దూరంలో ఉన్న వాళ్ళకైనా సరే డ్రాప్ ఫెసిలిటీ ఉంది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ అందరూ వెళ్ళే టైం వచ్చేసింది, హాయిగా హ్యాపీగా వెళ్తున్నారు. సో you don't have any tension regarding the transportation in ACE Engineering College. సో మన గట్కేసర్లో ఉన్న ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు ఇచ్చిన 2 క్యాప్షన్స్ నన్ను బాగా హిట్ చేసినాయి. ఏంటంటే ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ రేస్ సో చూస్ ఏస్ అని చెప్తున్నారు అనమాట. అండ్ ఆల్సో ఇఫ్ యు ఆర్ థింకింగ్ అబౌట్ ద ప్లేస్మెంట్స్ థింక్ అబౌట్ ఏస్ అంటున్నారు. సో ఈ 2 క్యాప్షన్స్ తోటి మీ కెరియర్ ఎలా ఉంటుందని డిసైడ్ చేసే విధంగా స్ట్రాంగ్ క్యాప్షన్స్ ఇచ్చారు. సో ఆల్రెడీ స్ట్రాంగ్ క్యాప్షన్స్తో పాటు ఒక విజన్ తోటి మనకి క్యాంపస్ అంతా బిల్డ్ చేశారు. ఇది జస్ట్ కాలేజ్ లాగా కాకుండా మనకు ఒక యూనివర్సిటీ లెవెల్లో 12.7 ఎకర్స్లో మనకి క్యాంపస్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ బ్యూటిఫుల్ క్యాంపస్లో మీ బ్యూటిఫుల్ కెరియర్ కోసం మీరు ఒకవేళ బ్యూటిఫుల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే so start now and choose ACE Engineering College. So if you want more information regarding the admissions, curriculum or any other activities, మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి. అడ్మిషన్స్ సో లిమిటెడ్ ఉంటాయి కాబట్టి వెంటనే మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ అటానమస్ కాలేజ్. సో ఎప్పటికప్పుడు మీరు ఇండస్ట్రీకి రెడీగా ఉండే విధంగా కూడా మీ కరికులం అనేది మౌల్డ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద రైట్ టైమ్ టు చూజ్ ఎ రైట్ కాలేజ్.